ఏ మనవా ఏం చేస్తున్నావు? గడ్డేనా ఇంకేమన్నా? ఫేర్ అండ్ లవ్లీను సబ్స్క్రైబ్ అంటే నీ కళ్ళు ఇప్పిస్తా. బావా మా వ్యవసాయం నేర్పివా? కథ ఇదిరా నీ మొదలిదిరా ఈ పదమున మొదటడుగేయిరా. ఫస్ట్ టైం మన సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ కూడా నువ్వు కొంచెం సైలెంట్ గా ఉండిపోయా, ఉన్న పరువు తీస్తున్నావు. పని చేసి ఇట్లా ఏం లేదు. ఇక పాయింట్ లూజ్ అయిపోయి పక్కగా అయిపోయినా పెళ్ళాం లేకపోయింది. సర్లే మండుతున్నట్టుంది. మంచినీళ్ళు తెమ్మంటారు అంకు? పొట్టోడికి దోలు తీరిపోయింది. గైస్ మీరందరూ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేస్తలేరు. ముందు మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ని కూడా సజెస్ట్ చేయండి. అండ్ పక్కకే బెల్ ఐకాన్ ఉంటుంది కదా, దానికైతే క్లిక్ చేయండి, మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అన్నమాట. సో ఈరోజు కాన్సెప్ట్ ఏంటంటే, నేను మీ అందరికీ తెలిసిందే పొలాలు ఎలా ఉంటుంది అనేది చాలా తక్కువ మందికి తెలుసు, పల్లెటూరు వాళ్ళకైతే తెలుస్తుంది కదా. సో నేనేమనుకున్నా అంటే, మీకు మా దగ్గర నాటు ఎలా వేస్తారో, అదే నారేస్తాం కదా, ఆనియన్స్, అదే మనము ఉల్లిగడ్డ నారేస్తాం కదా, సో అది చూపించడానికి వెళ్తున్నా ఎలా వేస్తారు అనేది. ముందు వస్తే చూడు, తెలుసుగా మీ అందరికీ మన సాఫ్ట్వేర్ ఎంప్లాయీ తులసిరాము, ఇక పక్కన ఉన్నదైతే మా తమ్ముడు. రోడ్ చూడండి ఇగో ఎలా ఉందో, ఒకసారి హాయ్ అనండ్రా. సరిపోయారు ఇద్దరును. మేమైతే మ్యాక్సిమం రీచ్ అయిపోయినాం చేనికి, వెళ్తున్నాం. ఇగో మహా అయితే ఇంకో 100 మీటర్ ఉంటుంది. ఇక నేను మా ఫ్రెండ్స్ అందరం వెళ్ళి మీకైతే చూపిస్తాం ఎలా ఉంటుంది అనేది. వచ్చేసినాం. ఇదే ఫీల్డ్, మా పెద్ద మామయ్య వాళ్ళ ఫీల్డ్ అనమాట ఇదంతా పొలము. ఇక్కడ మా నాన్నమ్మ ఉంటుంది. ఇప్పుడు ఎలా అనిపిస్తాం మీ అందరితో చూడండి ఒకసారి. వచ్చిందండి వయ్యారి. ఏ మనవా ఏం చేస్తున్నావు? గడ్డి. మా నాన్నమ్మ గడ్డి పీకుతున్నాను. గడ్డేనా ఇంకేమన్నా? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. గడ్డేనా? ఇగో చూడు. ఏది ఒకసారి సబ్స్క్రైబ్ అను. ఫేర్ అండ్ లవ్లీను ఫేర్ కప్పటకంటావా? ఇంతందంగా ఉన్నావే ఎవరే నువ్వు, నాలో అలజడి రేపింది. అను నాన్న ఒకసారి అను. ఇగో ఇగో చూడు ఏం చేస్తున్నారు మా వాళ్ళు. ఇగో ఏమేమి గడ్డి పీకుతున్నారా? అగో అలా ఉంటది కదా. ఇగో చెన్నెల పని చేస్తారు. ఇదంతా ఏంటి చెప్పు ఒకసారి. అంతా బాగా చేస్తున్నాం. అదే ఉల్లిగడ్డ నారా ఇది? ఉల్లిగడ్డ నార. ఇంకా వచ్చిందా మరి? నాటడానికి రాలేదా ఇంకా? ఇది ఇంకా రాలేదా? చిన్నగా ఉన్నాయి. చిన్నగా ఉందా? నాని నువ్వేం చేస్తున్నావు? నాని ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? గడ్డి బిగుతున్నాను. ఏదో ఒకసారి ఐ లవ్ యూను మనం ఒకసారి ఐ లవ్ యూను. అలాదే అంతేగా ఐ లవ్ యూ. అలా అని కాదే, ఐ లవ్ యూ. అలాదికో జీవితం ఏంది అలా? అది ఐ లవ్ యూ కాదా? సబ్స్క్రైబ్ అంటే నువ్వు పోతా. సబ్స్క్రైబ్ అను. సబ్స్క్రైబ్ అంటే నీ కళ్ళు ఇప్పిస్తా. ఏది ఇంకోసారి చెప్పు. నేటికి 300 మంది సబ్స్క్రైబర్లు పెరిగిపోవాలి. సరే సరే పోతున్నా. బాయ్ మరి. బాయ్. బావా ఏం చేస్తున్నావు? ఇగో ఇది టెంపుల్ అన్నమాట. మీకు తెలుసు ప్రతి ఫీల్డ్లలో ఇలా టెంపుల్ పెట్టుకుంటారు. సో ఇది మా బావ వాళ్ళది, పెద్ద మామయ్య వాళ్ళది. మరి ఏంది ఇప్పుడు ఏం వర్క్ చేస్తుర్రా? ఉల్లి నారేస్తున్నారా? ఇంకా మరి ఏంది ఏం కర్రీ వండిరు ఈరోజు? అత్తమ్మ వాళ్ళు. అక్క వండింది అత్తమ్మనా? వాళ్ళ మందమే వండిరు, నువ్వు తిందామని చూస్తున్నా. ఏంటండి వాళ్ళ కోసం వండుకున్నా వాళ్ళు. నేను కూడా తినిపోతా. ఏమైతే బావ వాళ్ళ దగ్గర వాళ్ళు పని చేస్తారు. అడగకరా మాకు లేదా మరి అన్నం? తినుండా చెప్తారంటే మాట చూపిస్తా. ఇగో గైస్ ఎన్ని ఇంచెస్ ఉంటుందా వాటర్ ఇందులో? 3 ఇంచెస్ 5 ఇంచెస్ కదా? చాలా ఫేమస్ ఉంటుంది గైస్. సరే చూద్దాం రండి గైస్. ఇప్పుడైతే నేను లోపలికి వెళ్తున్నాను. సో వాళ్ళు ఉల్లిగడ్డ నారేస్తున్నారు కదా, నేనైతే చూపిస్తా. సో ఇప్పుడైతే చాలా
టఫ్ ఉంటుంది. ఎంత టఫ్ అంటే ఇప్పుడు మన పెద్ద బాహుబలి యుద్ధం చేసినట్టు ఉంటుంది. ఎందుకంటే ముందు ఇగో చెప్పులు ఉన్నాయి కదా, చెప్పులు వదిలేసి పోవాలి. సో వదలన్నారా చంద్ర, వదిలేసి పోవాలి లోపల. సో ఇప్పుడు చూడండి లేదా టోపీ తీసి కాళ్ళకి వేసుకుపో. అట్లుంటది మనతోని. ఒకసారి జీపీగా ఎక్కడ వెళ్ళాలి? ఇట్లుంటది మొత్తం. బావా మాకు వ్యవసాయం నేర్పిస్తావా? రోజు అలవాటు నీకు అలవాటేరా? చూపిస్తా మీకు గైస్ ఫార్మర్ కష్టాలు ఎలా ఉంటాయో నేనైతే మీకు చూపిస్తా. ఇగో చూడండి ఒకసారి ఎంత కష్టాలు ఉంటాయి. ఇది పంజా. ఇగో గైస్ దీన్ని పంజా అంటారంట. నేను మీకు చూపిస్తా. నాకు కూడా రాదు, మా బావ దగ్గర నేర్పిస్తున్నా. ఇంతే నా బావ ఇగో చేసేది. ఇగో ఇలా చేయాలంట. అంటే ఇది ఎంత లెవెలా? మంచి రావడానికి అలాగైతే వెళ్ళిపోతున్నాం. బాయ్. ఒకసారి చూపి మా బావకి ఎట్లా చేస్తావా? దీనికి రెండు పై పెట్టరు, ఇట్లా చేయాలి వ్యవసాయం. ఇట్లా ఇగో మా చిన్న బావ ఏం చేసింది ఇదిగో నా మీద మొత్తం. ఇగో అయిందా? బాగైందా? గైస్ మీకు ఇందాక చూపించినా కదా. సో అది ఉల్లిగడ్డనారు అక్కడ నుంచి మనం పీక్కుంటాం కదా, పీక్కొచ్చి ఇగో ఇదంతా ఇక్కడ నాటుతారు. ఇదంతా ఇగో. సో ఇలా దానికి వాటర్ కోసం అయితే ఇలా పైప్స్ పెడతారు. మీరు చూడండి ఒకసారి. నాటు తీసుకొస్తున్నాను. ఇట్లుంటాయి ఫార్మర్ కష్టాలు. ఆ నార్లు తీసుకురావడము ఇట్లా అందియాలి అక్కడ నుంచి. అగో వర్కర్స్ వర్క్ చేస్తారు ఇక్కడ. ఇగో ఇట్లుంటది గైస్. ఇగో అదేనా ఉల్లినారు? ఇదంతా ఇప్పుడు నాటన్నా? ఎన్ని ఎకరాలలో వేస్తారు ఇప్పుడు ఇదైతే? నాటుతున్నాం ఇప్పుడు. 1 ఎకరా నాటుతుర్రా? మొత్తం 8 ఎకరాలు వేస్తారు ఇదైతే ఉల్లినారు. బావా ఇప్పుడు మనం పెట్టుబడి పెడతాం కదా, సో ఆ నారుకి ఎంత అవుతుంది పెట్టుబడి? పెట్టుబడి మలసన అయితే ఇప్పుడు వేయడానికి ఎకరకు 12,000 చొప్పున వస్తుంది. ఇత్తుల నుంచి ఎకరకు ఒక 3 కేజీల ఇత్తులు, 2,500 కేజీ. 2,500 కేజీ. ఓకే. పచ్చంగా సీడు, ఉల్లిగడ్డ లావు అవుతుంది. ఇట్లా అయితే లావు. సో ఇప్పుడు మనం వేసినాం కదా నారంతా, అదే ఎన్ని కేజీలు ఉంటుంది అదంతా? టోటల్ అది 10 కేజీలు వేసినాము. 10 కేజీలు ఉందా? సో 10 కేజీ 25,000 ఇత్తులు. అవి 25,000 ఇత్తులా? ఎన్ని ఎకరాలకి వేయచ్చు ఇప్పుడు అదంతా? అది ఇంచుమించు ఒక 4 ఎకరాలకి వేయవచ్చు. దానికి మళ్ళీ మందు ఏమైనా వేయాలా? మళ్ళీ దానికి మనం ఓకే నారుకు కూడా మందు వేయాలి. మళ్ళీ ఇది వచ్చిన తర్వాత మందు వేయాలి. దీనికి 3 సార్లు ఉల్లిగడ్డకి అడుగు మంది ఒకటి, కలుపు ఒకటి, రెండో కలుపు ఒకటి, అలా ఫ్రై చేయాలి. టోటల్ దాదాపు 40,000 ఖర్చు వస్తుంది ఎకరానికి. ఓకే. ఎకరానికి 40,000 వస్తుంది పంట చేతికి వచ్చే వరకు. అలా ఓకే. అయితే నారేస్తారు కదా, సో నేను కూడా మా బావకి అడిగిన ఒకసారి నేర్పిమని. నేను కూడా ట్రై చేస్తున్నా. నేర్పిస్తా. జిట్టేడుకు ఒకటి వేయాలి, గిట్లా లెవెల్ చేయాలి. ఇగో జిట్టేడుకు ఒకటి వేయాలి. నేనైతే వేస్తున్నా జిట్టేడు ఒకటి అంట. ఎంత జిట్టేడు అంటే తెలియదు నాకు, గుట్టడు అంటే తెలియదు నాకు. నీ 2 చేతులకు గిట్లా ఉంటే బెత్తేడు, గిట్లా ఉంటే జిట్టేడు. ఓకే. ఏం తెలియదు ఏముంటుంది గిట్లా చేస్తున్నాం మరి నార్లా. ఏం చేస్తాం? బురదలో దిగుతే తెలుస్తా. ఇప్పుడు దిగినావు కదా, తెలిసిందా? తెలిసింది. ఎక్కువనే ఉంటుంది వ్యవసాయం సాయంత్రం వరకు చేస్తే తెలుస్తుంది. ఫస్ట్ టైం మన సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ కూడా నువ్వు కొంచెం సైలెంట్ ఉండి భయ్యా, ఉన్న పరువు తీస్తున్నావు. గైస్ మీకు మన ఉల్లిగడ్డ ఉంది కదా, ఈ నారికి మనకు డ్రిప్పులు అంటారు. దాన్ని మనం ఇంగ్లీష్ లో రెయిన్ పైప్స్ అని కూడా అంటాం కదా. చూపిస్తాం మీకు రెయిన్ ఎలా వస్తుందో, వాటర్ ఎలా వస్తుంది. ఒకసారి చూపిరా కెమెరామెన్. పని చేసి ఇట్లా ఏం లేదు. ఇక పాయింట్ లూజ్ అయిపోయి ఇగో బక్కగా అయిపోయినా పెళ్ళాం లేకపోయింది. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? 2 పోటీలు ఉన్నాయి. చూపిస్తా. చూడు ఒకసారి ఆ పోటీలు కోస్తాని పెళ్ళాం వచ్చినాక. మా బావ ఒకటి అడుగుతా. బావ ఎంత చదువుకున్నా చెప్పు. 10వ తరగతి దాకా ఫెయిల్ అయినా. 10వ తరగతి ఫెయిల్ అయిందంట. 2 మార్కులు పోయినాయి. ఈ పని చేస్తున్నా. ఈ పనిలో ఏం లేదు. ఎప్పుడు నుంచి అక్కడ పోతా 4 ఆడవాళ్ళు గంట పడతారు. ఈ వరకు ఎప్పుడు చేస్తున్నా చెప్పి ఫీల్డ్? ఇప్పుడు 10 ఏళ్ళే. 10 ఏళ్ళైనా? ఏదేదో ఫిల్టర్ వాటర్ తాగుతారు, ఏమేమో చేపిస్తారు, కానీ ఇది ఫిల్టర్ కంటే మంచి వాటర్. ఇది హెల్త్ కూడా చాలా మంచిది.
ఎట్లుందిరా వాటర్ టేస్ట్? ఎప్పుడు ఫిల్టర్ తాగుతావు కదా చెప్పు. ఏ ఫిల్టర్ తాగాను. గైస్ లిటరల్లీ చెప్తున్నా, చాలా అంటే చాలా బాగుంది. మనం అంతా ఫిల్టర్ అది తాగుతాం కదా, ఇదైతే న్యాచురల్ వాటర్ అనమాట. కింద బోర్లో నుంచి వస్తుంది. సో మా బావ వాళ్ళ బోర్ ఇందాక చూపించినా కదా, అది ఈ ఏరియాలోనే తోపు అనమాట. 3 ఇంచులు ఉంటుంది అది మాక్సిమం నాకు తెలిసి. పంచాంగం మా బాగుంటది. సీడ్స్ పేరు కాస్తుంది. దీనంత మంచిది ఏది లేదు. బాగుంటది, కాయలు బాగుంటాయి. అవుతాయి. మనదేనా సేన్? మనదే ఇది. మనదేనా? మనదే. ఓకే. ఇగో పంచంత ఎత్తు ఉంది. చాలా బాగుంది. పంచాంగంగా సీడ్ ఇది బాగుంది. చాలా మంచిగా ఉంటది. చాలా అంటే చాలా పెద్ద ఉంటాయి. మరి నువ్వు చిన్నగా ఇదకు లఘు లేదు కాబట్టి జర పిల్లగాడు జర బుడ్డగాయండి కానీ బాగుంది, మంచిగా. పొట్టోడికి దోలు తీరిపోయింది. సావు కూడా మీకు చూపిస్తే ఎట్లున్నది బాగా చాలా బాగుంటది. గీడ కూర్చుంటే కూడా ఏమన్నది చాలా బాగుంటది. చూడు ఇగో ఆవు పేరు సోని. మామూలు లేదు గాయ, సావు అయితే క్రేజీ. మా బావ ఒక్కసారి చూడండి, చాలా మంచిగా ఉంటది. ఇగో ఎట్లా వస్తున్నా చూడు, ఏమన్నది. ఎలా వచ్చు ఇట్లా దొప్పకండి, బాగుంటది, చాలా మంచిగా ఉంటది. అది ఎన్ని రోజులు అది ఉన్నది? 8 నెలలు ఉన్నది. 8 నెలలకే ఇంత పెరిగింది. మీద ఎక్కువ మిరప తోట, మళ్ళీ టమాటా తోట కానీ మెంతులు అవన్నీ చూపిస్తా. అదే మా బావ చూపిస్తాడు, ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. బావ ఒకసారి ఏమేమి ఉన్నాయి చెప్పదా చిన్నలో చూపి మాకు. మన చేనులో ఈ మెంతెము ఉన్నది. ఈ మెంతెము ఇది 20 రోజులు వచ్చేస్తుంది. 20 రోజుల్లో 20 రోజులు వచ్చేస్తుంది. 8 రోజులు ఉన్నది. టమాటా తోట టమాటా తోట రే మందు కొట్టిరా రే చావలు. చాలా మంచిగా ఉంటుంది. చాలా మంచిగా ఉంటుంది. టమాటాలు గైస్ చాలా బాగుంటాయంట చూస్తున్నా. సేమ్ పండు కోతి లెక్కన ఉన్నవరా. బెండకాయలు ఇవి చాలా పచ్చి తింటే షుగర్ పోతుంది. బెండకాయ నువ్వు ముదిరిపోయిన బెండకాయ. మనం చెన్నాల పని చేస్తాం కదా, పని చేసిన తర్వాత బాగా అలసిపోతే మనకి ఇక్కడ రెస్ట్ తీసుకోవడానికి అయితే రెస్ట్ రూమ్ ఉన్నది. అదే చెన్నాల కొట్టం కట్టించుకుంటారు అనమాట. చూడండి లైట్ కూడా ఉందా బావా? లైట్ ఉంది, మంచం ఉంది పడుకోవడానికి. ఆరాం చేసుకోవచ్చు. ఏం చేసుకోవచ్చు? ఆరాం చేసుకోవచ్చు. అమ్మ ఏం ఫీల్ ఉండదు మామయ్య. అదే ఏం కాలు చేతులు నోస్తే ఆరాం చేసుకోవచ్చు. ఓహో రెస్ట్. ఆరాం అంటే రెస్ట్ తీసుకోవచ్చు. ఆరాం అంటే నేను వేరే మీనింగ్ అనుకున్నాను. మీ దగ్గర చింత చెట్టు ఉన్నదన్న కదా, అది ఇదే ఉన్నది. ఈ చెట్టు చింత చెట్టు కాస్తాయి. చింతకాయలు చింతకాయలు తాటి చెట్టు కాస్తాయి. తాటికాయలు తాటి నుంజలు. ఇట్లనే ఉంది చెట్టు. ఇదా చూపిస్తానా? మా తాత ముత్తాత నుంచి ఇట్లనే ఉంది. మా తాత ముత్తాత అప్పుడు ముసలి రుద్రరావు గేట్ కాడ ఉండే ముసలిది. అప్పుడు తెచ్చుకున్నాడు. ఈడ నసాప చేసిండు 3 ఏళ్ళు. దాని తర్వాత దాని తల్లి చచ్చిపోయినాక మళ్ళీ దొరకపోయి ఆ తండాల 20 ఎకరాల భూమి ఇచ్చి కుసున పెట్టుకున్నాడు. చాలా మంచిగా ఉంటుంది చెట్టు. చాలా రోజులది. మా తాత ముత్తాత నుంచి ఉంది. 250 సంవత్సరాలు. 250 సంవత్సరాల అట్లనే ఉంది. మా ముత్తాత కూడా తెలియదు. చింతకాయలు చూపి చాలా బాగుంటది. 20 క్వింటాలు అవుతుంది. చింతకాయలు చూడు, ఈ చెట్టు మీద 20 క్వింటాలు అవుతుంది. చింతకాయలు చాలా బాగుంటది. ఫుల్లా ఉంది, భలే ఉంది, భలే ఉంటది. చాలా బాగుంటది. ఉందా గైస్? 10 గుంటల జాగాలో ఉన్నది. చాలా బాగుంటది. లిటరల్లీ గైస్ మీకైతే ఏసీ కూడా పనికిరా దీని ముందు. చాలా చల్లగా ఉంది. చెట్టు కూడా చాలా విశాలంగా పెద్దగా ఉంది. పెద్ద చెట్టు. 30 క్వింటాల కాయలు అయితే. ఇగో ఒకసారి మీరందరూ సిటీలో ఉండి 70,000 80,000 ఏసీ ఉంటారు కదా, ఈ చెట్టు కింద ఏ ఏసీ పనికిరాదు. స్వచ్ఛమైన గాలి చల్లగా ఉంది. ఎండాకాలం ఉండని, వానాకాలం ఉండని, చలికాలం ఉండని గాలి మాత్రం స్వచ్ఛమైన గాలి వస్తుంది. ఇంకా కూర్చోడానికి కూడా చల్లగా బాగుంటది ప్రదేశం మీద. దీని ఎంత వయసు చెట్టు రికార్డ్ బండల్లో లేదు. చాలా బాగుంటది. 250 సంవత్సరాల నుంచి ఏర్పడిన చెట్టు అంటే ఇది. 250 సంవత్సరాలు. రే ఆడ ఏమిస్తున్నారు? అరే రే కోతి లెక్క. రే రే ఇది మిరప తోట.
మిరప తోట అన్నమాట ఇది చాలా బాగుంటది ఇదిగో guys, ఒకసారి తిని చూడు బావ అది. మిరపకాయ చాలా చూపిస్తా, బాగుంటది. ఇదిగో. guys, ఒకసారి తినండి, ఇద్దరు తినండి, ఇద్దరు. చాలా బాగుంటది. మండుతున్నట్టుంది మంచినీళ్ళు తెమ్మంటారు అంకుల్ Hi guys, this is Rashmika Mandana. Like, share and subscribe.